హాయ్ అందరికీ. రాగి సంగటి సింపుల్గా ఎట్లా చేయాలో 5 మినిట్స్లో అన్నం ఉడికించకుండా చూసేయండి. నేను దీంట్లో చింతాకు శనక్కాయలు వేసి చట్నీ చేసిన. టమోటా, పచ్చిమిర్చి, చింతాకు, కొంచెం జీలకర్ర వేపుకోవాలి. తర్వాత వేపు పెట్టుకున్న శనక్కాయలు వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి బరగ్గా. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి కలిపేసుకుంటే రాగి సంగట్లకి టేస్ట్ బాగుంటుంది. చింతపండు బదులు చింతాకు వేసిన. అట్లే రాగి ముద్ద అన్నం ఉడికికుండా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సుజీ రవ్వ తీసుకొని రవ్వలోకి ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలా. వేసుకొని బాగా ఉడికినాక సాల్ట్ వేసి సరిపడా రాగి పిండి వేసి అట్లే సిమ్లో పెట్టి ఎనిపేసుకోవాలి. మెత్తగా బాగుంటుంది. అన్నం కన్నా ఈ రవ్వతో చేస్తే టేస్ట్ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఒకసారి ఇట్లా చట్నీ చేయని వాళ్ళు చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. అన్నము, చపాతీ దేనిలోకైనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.